మోదీ రెండు రాష్ట్రాల్లో పర్యటించారు. ఉడిపి శ్రీకృష్ణ ఆలయంలో భగవద్గీత పారాయణంలో పాల్గొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద రాముడి విగ్రహాన్ని గోవాలో ఆవిష్కరించారు. సాంస్కృతిక వైభవానికి భారతదేశం పుట్టినిల్లు అని కొనియాడారు పీఎం మోదీ. ప్రధాని మోదీ గోవా, కర్ణాటకలో పర్యటించారు. తొలుత కర్ణాటకలో పర్యటించిన ప్రధాని ఉడిపిలో మోదీ రోడ్ షో నిర్వహించారు. అనంతరం కృష్ణ ఆలయానికి చేరుకున్న ప్రధానికి మఠాధిపతి సుగుణేంద్ర తీర్థులు ఆధ్వర్యంలో మోదీకి ఘన స్వాగతం పలికారు. శ్రీకృష్ణుడి మూల విరాట్ ను మోదీ దర్శించుకున్నారు. 1,00,000 భగవద్గీత పారాయణంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. గీతలోని 10 శ్లోకాలను ఆయన అలవోకగా పఠించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ అర్జునుడంటూ మఠాధిపతి కొనియాడారు. మోదీ సేవలను ప్రశంసిస్తూ భారత భాగ్య విధాత అనే బిరుదును ప్రదానం చేశారు. నయా భారత్ ఎలాంటి బెదిరింపులకు తలొగ్గదని, పౌరుల రక్షణ కోసం ఎంత దూరమైనా వెళుతుందన్నారు ప్రధాని మోదీ. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారతదేశ సంకల్పాన్ని ప్రపంచం చూసిందన్నారు. శ్రీకృష్ణుడి స్ఫూర్తితో దేశానికి సుదర్శన చక్ర భద్రతను ఏర్పాటు చేస్తున్నామన్నారు. మహిళల రక్షణపై శ్రీకృష్ణుడి సందేశమే రిజర్వేషన్ల చట్టానికి మార్గదర్శనమని గుర్తు చేసుకున్నారు. हम धर्मो रक्षति रक्षितः का मंत्र भी दोहराते हैं, श्री कृष्ण की करुणा का संदेश भी देते हैं और उसी प्राचीर से मिशन सुदर्शन चक्र की उद्घोषणा भी करते हैं। मिशन सुदर्शन चक्र यानी देश के प्रमुख स्थानों की, देश के औद्योगिक और सार्वजनिक क्षेत्रों की सुरक्षा की ऐसी दीवार बनाना जिसे दुश्मन भेद न पाए, और अगर दुश्मन दुस्साहस दिखाए तो फिर हमारा सुदर्शन चक्र उसे तबाह कर दे. ఉడిపి నుంచి గోవా చేరుకున్న ప్రధాని మోదీ ప్రపంచంలో అత్యంత ఎత్తైన రాముడి విగ్రహాన్ని ఆవిష్కరించారు. దక్షిణ గోవాలోని శ్రీ సంస్థాన్ గోకర్ణ పార్థగాలి జీవోత్తమ మఠంలో ఏర్పాటు చేసిన 77 అడుగుల రాముడి కాంస్య విగ్రహాన్ని గవర్నర్ అశోక్ గజపతిరాజు, సీఎం ప్రమోద్ సావంత్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు రాముడి విగ్రహం గురించి ప్రధాని మోదీకి వివరించారు. భారతదేశంలో సాంస్కృతిక పరంగా పునరుజ్జీవ కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు ప్రధాని మోదీ. అయోధ్యలో రామమందిర ధ్వజారోహణ కార్యక్రమం జరిగిన తర్వాత రాముడి విగ్రహాన్ని ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఎంతో మందికి జీవోత్తమ మఠం ఆశ్రయం కల్పించిందన్నారు. రాబోయే కాలంలో మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. पर्तगाली मठ जैसे संस्थानों का बहुत बड़ा योगदान रहा है. साथियों, आज भारत एक अद्भुत सांस्कृतिक पुनर्जागरण का साक्षी बन रहा है. अयोध्या में राम मंदिर का पुनर्स्थापन, काशी विश्वनाथ धाम का भव्य पुनरुद्धार और उज्जैन में महाकाल महालोक का विस्तार, ये सब हमारे राष्ट्र की उस जागरूकता को प्रकट करते हैं. గుజరాత్ లోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీని తీర్చిదిద్దిన శిల్పి రామ్ సుతార్ శ్రీరాముడి విగ్రహాన్ని తయారు చేశారు.